నందగోపాల్ రాహుల్ కుట్రను సాక్ష్యాలతో బయటపెట్టిన కావ్య. ఆనందంలో రాజ్, అపర్ణ, ఇందిరాదేవి, షాక్లో రుద్రాని, ధాన్యలక్ష్మి. ఇంతకు ఏం జరిగింది? అసలు నందగోపాల్ రాహుల్ కుట్రను సాక్ష్యాలతో కావ్య ఎలా బయటపెట్టింది? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే బ్యాంకు వాళ్ళు ఇంటికి రావడంతో అసలు విషయం బయట పడిపోతుంది. ఇంకా ధాన్యలక్ష్మి, రుద్రాని ఇంకా విరుచుకు పడుతూ కోర్టుకి వెళ్తాం, నోటీసులు ఇస్తామంటూ మాట్లాడేసరికి ఇందిరాదేవి కాస్త హార్ట్అటాక్ రావడంతో నేరుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతారు. ఏమైంది నానమ్మకి అని చెప్పనగానే ఏముంది, మీ అమ్మ మీ అత్త పెట్టిన గొడవకే అని చెప్పి ఇంకా ప్రకాశం అనేసరికి అమ్మ అత్త గొడవ పెట్టడం ఏంటి నాన్న అని చెప్పనేసరికి ఏముంది, ఆస్తి పంపకాలు. తాతయ్య ఎవరో తన ఫ్రెండ్కి 100 కోట్లు షూరిటీ సంతకం పెట్టారంట. వాళ్ళు కాస్త ఇంటికి వచ్చి డబ్బులు కట్టమంటున్నారు. నానమ్మేమో డబ్బులు కడతాను అంటుంటే మీ అత్త మీ అమ్మ వాళ్ళేదో సంపాదించిన డబ్బులు కట్టేస్తున్నట్టుగా వద్దని వాదిస్తున్నారు అనగానే అది తాతయ్య కష్టపడిన డబ్బులు కదా, తాతయ్యకి ఖర్చు పెట్టుకునే హక్కు అర్హత లేదా ఏంటి, వీళ్ళు ఎలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పనగానే వాళ్ళకి బొద్దుంటే కదరా అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే రాహుల్కి కాస్త ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో రాహుల్ అటు ఇటు చూసి పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. నేను హాస్పిటల్లో ఉన్నాను, మళ్ళీ చేస్తాననగానే లేదు బ్యాంకు వాళ్ళు ఇంటికి వచ్చారు అనగానే ఇంటికి వచ్చారు. మనం అనుకున్న ప్లాన్ ప్రకారం అంతా జరుగుతుంది. రాజు 100 కోట్లు కట్టేస్తాడు. ఇంకా నువ్వు నాకు 50% 50 కోట్లు ఇస్తే సరిపోతుంది అనగానే అది కాదు, ఒక్కసారి మనం కలవాలి అని చెప్పనేసరికి ఎందుకు, ఇప్పుడు నేను రావడం కుదరదు, హాస్పిటల్లో ఉన్నాను అని చెప్తున్నాను కదా అని చెప్పనగానే లేదు నువ్వు ఇప్పుడు రాకపోతే 1 గంటలో రా అని చెప్పనగానే సరే నేను ఒక 1 అవర్లో నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడతాను అని చెప్పనేసరికి వచ్చేటప్పుడు ఫుడ్ తీసుకురా అని చెప్పనగానే సరే ఫుడ్ కోసమా, సరే తీసుకొస్తాను, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బయటికి రావద్దు, ఇప్పుడు కనుక బయటకు వచ్చావంటే ఎవరికైనా కనిపిస్తే మనం అనుకున్న ప్లాన్ మొత్తం అట్రప్లాప్ అవుతుంది అని చెప్పనేసరికి సరే అని ఇంకా వాడు మాట్లాడేసరికి రాహుల్ కాస్త వచ్చి ఇక్కడ జాయిన్ అవుతాడు. కావ్య ఎటుగానే వెళ్తూ అటు రాహుల్ మాట్లాడడం కాస్త మొత్తం వింటుంది. అంటే రాహుల్ ఎవరితో అయినా చేస్తున్నాడా ఏంటి అనుకుంటూనే ఇంకా రాజ్ దగ్గరికి వస్తుంది. ఒక్కసారి మీరు ఇలా రండి అని చెప్పనేసరికి రాజ్ని కాస్త పక్కకు తీసుకువెళ్ళేసరికి ఏం జరిగింది అనగానే అది ఈ డబ్బులు ఎగేసుకుని వెళ్ళిపోయిన వాడు ఎవడు అనగానే వాడి పేరు నందగోపాల్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది. అంటే రాహుల్ కూడా నందగోపాల్ అనే మాట్లాడాడు. ఈయన చెప్తున్న పేరు నందగోపాలే. అంటే రాహుల్ ఒక 1 అవర్లో అక్కడికి వెళ్తాను అని చెప్పాడు కదా, రాహుల్ని ఫాలో అవుతే అసలు విషయాలు బయట పడతాయన్నమాట అని చెప్పి కావ్య అనుకుంటుంది. ఎవరు సపోర్ట్ తీసుకోవాలి, అప్పు సపోర్ట్ తీసుకోవాలి అంటే అప్పు ఏమో అక్కడే ట్రైనింగ్లో ఉంది. ఇప్పుడు నేను ఎవరి సపోర్ట్తో బయటికి వెళ్ళాలి, ఇప్పుడు ఈయన రమ్మన్నా కానీ రారు, కళ్యాణ్ గారి సపోర్ట్తో బయటికి వెళ్తే బాగుంటుందని కవి గారు అని చెప్పనేసరికి చెప్పండి వదిన అనగానే మీరు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి అని చెప్పనేసరికి ఆర్డర్ వేయండి వదిన, సహాయం చేయండి అంటారేంటి అని చెప్పనగానే ఒక 1 అవర్లో నువ్వు నేను కలిసి బయటికి వెళ్దామనగానే సరే వదిన మీరు రెడీ అయినప్పుడు నాకు ఒక మెసేజ్ చేయండి, నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్పనగానే సరేనని ఇంకా కళ్యాణ్ అక్కడికి వెళ్ళి నించుంటాడు. ఇంకా అందరూ ఒక చోట నించుంటారు. రాహుల్ మాత్రం అందరూ తన వైపు ఫోకస్ చేయలేనప్పుడు జాయిగా అక్కడి నుంచి కాస్త ఫోకస్ చేసి పక్కకి వచ్చేసి ఇంకా బయలుదేరిపోయేసరికి కళ్యాణ్కి రింగ్ ఇస్తుంది. రింగ్ ఇవ్వడంతో కళ్యాణ్ వస్తాడు. కావ్య కళ్యాణ్ ఇద్దరు బయలుదేరతారు. ఎక్కడికి వెళ్తున్నాం వదినా అని చెప్పనగానే ఆన్ ది వేలో చెప్తాను పదండి, మీ అన్నయ్య దగ్గర తాళాలు తీసుకున్నారనగానే మీరు ఇందాక చెప్పినప్పుడే తీసుకున్నాను వదినా అని చెప్పనేసరికి మంచి పని చేశారు, కానీ మనం ఆ కారులో వెళ్ళడం వల్ల రిస్క్ అవుతుందేమో, క్యాబ్ ఏదైనా బుక్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పనగానే సరే వదినా అని చెప్పి ఇంకా వెంటనే ఒక క్యాబ్ని అయితే బుక్ చేస్తాడు. బుక్ చేసేసరికి
రాహుల్ కాస్త తన తల్లి కారులో బయలుదేరతాడు. బయలుదేరి ఒక బేకరీ దగ్గరికి వెళ్ళి బేకరీ దగ్గర ఫుడ్ తీసుకుంటాడు. మరొక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి రెస్టారెంట్ దగ్గర కూడా ఫుడ్ తీసుకుంటాడు. ఇంకా కొన్ని గ్రాసరీస్ అన్నీ తీసుకుని అన్నీ కూడా కారులో వేసుకుని వెళ్తాడు. ఇదేంటి రాహుల్ గారు షాపింగ్ చేస్తున్నాడు అనగానే, పదండి వెళ్తూ చెప్తాను. ఇప్పుడు మీ అన్నయ్య 100 కోట్లు అని చెప్పారు కదా, ఎవరో నందగోపాలు మోసం చేశాడు అంటున్నారు కదా, రాహుల్ ఇవన్నీ ఫుడ్ ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో తెలుసా? నందగోపాల్ దగ్గరికి అనగానే, ఏం మాట్లాడుతున్నారు వదిన అంటే నందగోపాల్ ఎక్కడున్నాడన్న విషయం రాహుల్కి తెలుసా అనగానే, ఇందాక రాహుల్ నందగోపాల్ అని ఎవరితోటో ఫోన్ మాట్లాడుతున్నాడు, అందుకే మీ అన్నయ్యని అడిగి పేరు కన్ఫర్మ్ చేసుకున్నాను. నేను గూగుల్లో సెర్చ్ చేస్తే నందగోపాల్ ఫోటో వచ్చింది. ఇప్పుడు వీడు వాడు ఒక్కడా కాదన్న విషయం మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా వాడు ఎక్కడున్నాడన్న విషయం తెలుస్తుంది అనగానే, ఇప్పుడు మనం ఏం చేద్దాము అని చెప్పాను. కానీ మనం ఏం చేసినా రాహుల్ కారులో మాత్రం మనం లోపలికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళాలంటే రాహుల్ ఫ్రంట్ ఎక్కడైనా ఆగుతాడేమో చూడాలి అని చెప్పనేసరికి ఫ్రంట్ ఒక మందు షాప్ దగ్గర ఆగుతాడు. ఆగేసరికి ఇంక ఈలోపు రాజు ఇటు కళ్యాణ్ ఇద్దరు కూడా డిక్కీలో దూరేస్తారు. ఇద్దరు డిక్కీలో దూరేసరికి లోపలికి వెళ్ళిపోతారు. ఎందుకంటే లోపలికి రానివ్వరు కదా వాచ్మెను. ఇంకా లోపలికి వెళ్ళిపోవడంతో రాహుల్ కాస్త కారులోంచి దిగి వెళ్ళిన తర్వాత వాచ్మెను అటు తిరిగి ఉన్నప్పుడు జాయిగా కార్ డిక్కీలోంచి వాళ్ళిద్దరూ బయటకు వచ్చి లోపలికైతే వెళ్తారు. లోపలికి వెళ్ళేసరికి వాడు కూర్చుని మందు తాగుతూ ఉంటాడు. ఏంటి బ్రో ఎందుకు ఇలా హడావిడిగా ఫుడ్డు అంటున్నావు అనగానే, నీకే బ్రో నువ్వు బయట ఉండి హ్యాపీగా తింటావు, నేను లోపలుండి ఏం తినాలి? నేను బయటికి వెళ్ళి వాచ్మెన్ ఏమైనా తెమ్మందామా అంటే నేను బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితిలో కానీ వాచ్మెన్ అక్కడ లేకుండా ఉన్న పరిస్థితిలో కానీ ఎవరైనా లోపలికి వచ్చేస్తారేమోనని భయం, అందుకే ఫుడ్ నిన్ను తీసుకురమ్మన్నాను అనగానే, సరే అక్కడ మా నానమ్మ హాస్పిటల్లో ఉందనేసరికి వాళ్ళంతా ఉన్నారులే, నువ్వేమీ వెళ్ళక్కర్లేదు, కూర్చో బ్రో, కొంచెం ఒక 2 సిప్స్ వేసి అప్పుడు వెళ్ది కానీ అని చెప్పనేసరికి సరేనని ఇద్దరు కూడా కూర్చుని మందు తాగుతూ ఉంటారు. అది కాస్త కావ్య చాటుగా ఉండి వీడియో తీస్తుంది. ఇప్పుడు ఏంటి ప్లాను అనగానే, ఎలాగా రాజు మా తాతయ్య మీద గౌరవంతో 100 కోట్ల రూపాయలు కట్టేస్తాడు, ఇంకా అప్పుడు నీకు ఏ ప్రాబ్లం ఉండదు, నువ్వు వాళ్ళకి ఇవ్వాలనుకున్న 100 కోట్లలో 50 కోట్లు నాకు ఇస్తే నువ్వు నేను ఇంకా నువ్వెవరో నేనెవరో ఇంకా మన బంధం తెగిపోతుంది అనగానే, ఎందుకు తెంపేసుకోవాలి అనగానే, మన ఇద్దరం కలిసి కుట్ర చేశామన్న విషయం తెలియకూడదు కదా, నేనే నీకు ఈ ప్లాన్ చెప్పానన్న విషయం తెలిస్తే రాజ్ నన్ను చంపేస్తాడు, అందుకోసమని చెప్తున్నాను. సరే నువ్వు వెళ్తావా ఉంటావా అనగానే, ఉంటాను అని చెప్పనేసరికి ఇంకా ఇద్దరు కూడా ఉండగానే ఇంకా అక్కడి నుంచి కావ్య వీడియో తీసుకుని నేరుగా కావ్య కళ్యాణ్ ఇద్దరు కూడా వచ్చేసి హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి, ఎక్కడికి వెళ్ళావు కళావతి అనగానే, ఒక్కసారి ఇలా రండి అని చెప్పి ఆ వీడియోను కాస్త చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు. వీడే నందగోపాలు, అదేంటి వీడి దగ్గర రాహుల్ గారు ఉండడం ఏంటి, అసలు వాళ్ళిద్దరూ కలిసి మందు కొట్టడం ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదు అనగానే, ఇందాక మిమ్మల్ని పేరు అడిగి కన్ఫర్మ్ చేసుకున్నది అందుకోసమే, ఇప్పుడే కవి గారు నేను ఇద్దరం వెళ్ళి వాళ్ళిద్దరూ గెస్ట్ హౌస్లో మందు తాగుతూ ఉంటే వీడియో చేసి తీసుకొచ్చాను అనగానే, అంటే వాడు అక్కడే ఉన్నాడా అనగానే, వాడు అక్కడే ఉన్నాడు అని చెప్పనేసరికి, అయితే ఇప్పుడు నేను మా ఫ్రెండ్ని పంపించి వాడిని అరెస్ట్ చేయిస్తాను అని చెప్పాను. కానీ ఫ్రెండ్ నొక్కలనే కాదు బ్యాంక్ వాళ్ళని కూడా తీసుకుని వెళ్దాం పదండి అని చెప్పనేసరికి రాహుల్ కాస్త అక్కడికి వచ్చేస్తాడు. అక్కడికి వచ్చేసేసరికి ఇంకా రాహుల్ మీద కోపంతో రాహుల్ చెంప చెల్లుమనిపిస్తాడు. ఏంటి రాజు నన్ను కొడుతున్నావు, నేనేం తప్పు చేశాను అనగానే, ఏం తప్పు చేశావా అంటూ కావ్య వీడియో చూపించడంతో ఒక్కసారిగా రాహుల్ షాక్ అయిపోతాడు. ఈ వీడియో ఎలా వచ్చింది వీళ్ళకి అనుకుంటూ ఉండగానే, ఏంటి వీడియో మాకు ఎలా వచ్చింది అని అనుకుంటున్నావు కదా, నువ్వు వాడు కలిసి మాట్లాడుకున్నదంతా నేను వీడియో తీశాను, పద వాడు ఎక్కడున్నాడో చూపించు అని చెప్పనేసరికి ఈలోపు పోలీసులకి బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేయడంతో వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారు. రాహుల్ వాడికి మెసేజ్ చేయడానికి కూడా లేకుండా ఇంకా చేతులు నోరు కట్టేసి మరీ రాజు కార్ డ్రైవింగ్ చేయడంతో పక్కన రాహుల్ని కూర్చోబెట్టి, ఎదరేమో కావ్య కూర్చుంటుంది, వెనకాల రాహుల్ కళ్యాణ్ ఇద్దరు కూర్చుంటారు. పక్కన ప్రకాశం కూడా వస్తాడు. మొత్తం 5గురు కూడా లోపలికి వెళ్ళేసరికి ఈలోపు బ్యాంక్ వాళ్ళు పోలీసులు కూడా రావడంతో లోపల ఉన్న నందగోపాల్ని ఎటు కదలనివ్వకుండా అన్ని వైపుల నుంచి మూసేస్తారు. ఇంకా అలా మూసేసేసరికి
ఇదిగోండి నందగోపాల్ అన్నవాడిని మీరు పట్టించాను, మీరు 100 కోట్ల రూపాయల కోసం మా ఇంటికి రానవసరం లేదు, వీడిని పట్టుకోండి అనగానే వీడికి చాలా బిజినెస్లు ఉన్నాయి, ఆ బిజినెస్లన్నింటినీ మీరు వేలంపాట వేస్తే ఖచ్చితంగా మీకు రావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి. ఏదో సహాయం చేసిన మనిషికి ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టి గొడవలు పెడితే పాపము ఇప్పటికే సీతారామయ్య గారు హాస్పిటల్లో ఉంటే వాళ్ళ ఆవిడని కూడా హాస్పిటల్లో పెట్టేటట్టు చేశారు, మీరు వెళ్ళి వాడిని పట్టుకోండి అని చెప్పి ఇక పోలీసులు కూడా మేనేజర్కి చెప్పేసరికి ఇంకా నందగోపాల్ చెంప చెల్లు అనిపిస్తారు. ఎక్కడ ఉన్నాయిరా డబ్బులు అని చెప్పాను కానీ నా దగ్గర ఏం డబ్బులు లేవు అనగానే బిజినెస్లు ఉన్నాయి కదా, నీ బిజినెస్లు మొత్తం ఆప్షన్కి పెడితే మొత్తం అంతా సేల్ అయితే మాకు రావాల్సిన డబ్బులన్నీ వస్తాయి, నీ ఆస్తి స్థిరచర ఆస్తులన్నీ కూడా మేము ఆక్షన్లో పెట్టుకుంటాము అని చెప్పి ఇంకా పోలీసులు కాస్త అరెస్ట్ చేసి తీసుకురండి అనగానే ఆ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొస్తారు. బ్యాంక్ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇంకా రాజు కావ్యాన్ని హత్తుకుంటాడు. థ్యాంక్స్ కళావతి, నువ్వు కనుక లేకపోయి ఉంటే ఈరోజు ఇదంతా ప్రాబ్లం సాల్వ్ అయి ఉండేది కాదు అనగానే మీరు నాకు నిన్ననే ఈ విషయం చెప్పుంటే ఇంటి వరకు కూడా వాళ్ళు వచ్చేవారు కాదు కదండి, ఇలా అమ్మమ్మ గారికి అనగానే నానమ్మకేమీ కాదు, నానమ్మ తాతయ్య ఇద్దరూ ప్రశాంతంగా వస్తారు అనగానే ఒరే కళ్యాణ్ ఒక పని చేసి పెట్టాలరా, మీ అమ్మకి నువ్వు నోరు మూయించాలి, మీ అమ్మ ఆస్తో అని తెగ మోతకిపోతుంది, నీకు న్యాయం జరిపించాలని, నీకు ఆస్తి కావాలా అని చెప్పాను కానీ నాకు ఆస్తే కావాలనుకుంటే నేను ఇంట్లోంచి బయటికి రాను కదా నాన్న, మరి అమ్మ ఎందుకు అలా మాట్లాడుతుంది అనగానే అదే మీ అమ్మకు అర్థమయ్యేటట్టు చెప్పు, అప్పుడే బాగుంటుంది అని చెప్పనేసరికి సరేనని ఇంకా కళ్యాణ్ రావడంతో ఏంటమ్మా ఆస్తి కోసం గొడవలు పెడుతున్నావా, ఆస్తి కావాలని నేను నీకు చెప్పానా, నువ్వు ఆస్తి కోసం గొడవలు పెడితే ఇంకా నీకు జన్మలో నీ మొహం చూడను, ఇప్పుడే ఈ క్షణమే శాశ్వతంగా నీ నుంచి తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోతాను అంటూ కళ్యాణ్ ధాన్యలక్ష్మికి షాక్ ఇచ్చేసరికి వద్దు నాన్న, నాకు ఆస్తి వద్దు ఏమొద్దు, నువ్వు సంతోషంగా ఉండడమే కావాలి అనగానే అప్పు ట్రైనింగ్కి వెళ్ళింది, అప్పు రావడంతో నేను నీ దగ్గరికి వచ్చేస్తాను సరేనా, ఇంకా ఇంట్లో ఎలాంటి గొడవలు జరగడానికి వీల్లేదు, నానమ్మ తాతయ్య సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే అంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి, ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.